మ్యాగ్నెటిక్ ఫోర్స్ బిట్వీన్ కరెంట్ వైర్స్, సమాంతర ప్రతి సమాంతర విద్యుత్ ప్రవాహాలు, ప్యారలల్ అండ్ యాంటీ ప్యారలల్ కరెంట్స్. I1, I2 ఎలక్ట్రిక్ కరెంట్లు కలిగిన రెండు ప్యారలల్ క్యారియర్స్ ఒకదాని నుండి ఒకటి d దూరంలో ఉన్నాయి అనుకుంటే, ఇక్కడ ప్రతి క్యారియర్ దానికి ప్యారలల్గా ఉండే వాహకంలో ప్రవహించే విద్యుత్ వల్ల ఉత్పత్తి చేయబడిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉండి మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీను ఏర్పరచును. వాహకం A ద్వారా I1 విద్యుత్ ప్రవహించడం వలన ఉత్పత్తి అయ్యే మ్యాగ్నెటిక్ ఫోర్స్ వాహకం Bకి సమీపంలో ఉండును. దేర్ఫోర్ BA ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ 2I1/d. L పొడవు కలిగిన వాహకం B పై ఏర్పడే బలం FB ఈజ్ ఈక్వల్ టు BA ఇంటూ I2 ఇంటూ L, దట్ ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ 2I1I2/d ఇంటూ L. యూనిట్ లెంత్ పై పనిచేసే ఫోర్స్ FB/L ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ 2I1I2/d. FB/L ఈజ్ ఈక్వల్ టు μ0I1I2/2πd. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ BA యొక్క దిశ అధోముఖంగా ఉండును మరియు ఫోర్స్ F ఎడమ చేతి వైపుకు ఉండును. అదేవిధంగా క్యారియర్ B గుండా విద్యుత్ ప్రవహిస్తే ఏర్పడే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ BB అయితే A మీద పనిచేసే ఫోర్స్ని కనుగొనవచ్చు. B వాహకం ద్వారా I2 కరెంట్ ప్రవహించడం వలన ఏర్పడే అయస్కాంత క్షేత్రం BB అయితే A వద్ద ఏర్పడే ప్రేరణ BB ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ 2I2/d. L పొడవు గల A వాహకంపై పనిచేసే బలం FA ఈజ్ ఈక్వల్ టు BB ఇంటూ I1 ఇంటూ L, దట్ ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ 2I1I2/d ఇంటూ L. FA/L ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ 2I1I2/d. FA/L ఈజ్ ఈక్వల్ టు μ0I1I2/2πd. కరెంటు తీగ వల్ల ఏర్పడే బలం ఫోర్స్ డ్యూ టు ఏ కరెంట్ వైర్. L లెంత్ ఉండే క్యారియర్ గుండా I1 కరెంట్ ప్రవహిస్తే క్యారియర్ నుండి d దూరంలో ఏర్పడే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ 2I1/d. క్యారియర్కి d దూరంలో మరొక వాహకం ఉండి దాని గుండా I2 విద్యుత్ ప్రవహిస్తే వాహకంపై పనిచేసే బలం F ఈజ్ ఈక్వల్ టు BI2L. దేర్ఫోర్ F ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఇంటూ 2I1I2/d ఇంటూ L. F ఈజ్ ఈక్వల్ టు μ0/2π I1I2L/d. ఆకర్షణ వికర్షణ బలాలు, అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్. ఒకదానికోటి ప్యారలల్గా ఉన్న రెండు వాహకాల గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహాలు I1, I2, వాటి మధ్య దూరం d అయితే మొదటి క్యారియర్ వలన ఏర్పడే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ BA అయితే రెండో క్యారియర్ ఈ ఫీల్డ్ బౌండరీలో ఉండుట వలన దానిపై పనిచేసే బలం FB అనుకుంటే FB/L ఈజ్ ఈక్వల్ టు μ0I1I2/2πd. అదేవిధంగా సెకండ్ క్యారియర్ వలన ఏర్పడే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ BB అయితే మొదటి క్యారియర్ రెండవ క్షేత్ర పరిధిలో ఉండుట వలన దానిపై పనిచేసే ఫోర్స్ FA అయితే FA/L ఈజ్ ఈక్వల్ టు μ0I1I2/2πd. అనగా రెండు సందర్భాలలో ఫోర్స్ ఈక్వల్ మరియు దిశలో ఆపోజిట్ అయితే క్యారియర్స్ రెండు ఒకదానికొకటి ఆకర్షించుకొనును. అలా కాకుండా రెండు వాహకాలలో ప్రవహించే ఎలక్ట్రిక్ ఫ్లో ఒకదానిని వ్యతిరేక దిశలో ప్రసరింపజేస్తే ఫోర్సెస్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండును. అనగా ప్యారలల్ క్యారియర్స్లో కరెంట్ వ్యతిరేక దిశలో ప్రవహిస్తే అవి ఒకదానినొకటి వికర్షించుకొనును. యాంపియర్స్ లా. ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఉండే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ యొక్క రేఖీయ సమాకలనని ఆ క్యారియర్ గుండా ప్రవహించే కరెంట్ ఫ్లోకి μ0 రెట్లు ఉండును. ఇంటిగ్రేషన్ B/dl ఈజ్ ఈక్వల్ టు μ0I. I విద్యుత్ ప్రవాహం కలిగిన ఒక పొడవైన క్యారియర్ని తీసుకుంటే దాని మధ్య బిందువు O నుండి R దూరంలో ఒక బిందువును ఊహించి R రేడియస్తో వృత్తాకార పరిధిలో పరిగణించవలను. అప్పుడు P వద్ద ఏర్పడే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ B ఈజ్ ఈక్వల్ టు μ0I/2πr. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. వృత్తాకార మార్గం చుట్టూ ఏర్పడే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ యొక్క రేఖీయ సమాకలనని ఇంటిగ్రల్ B ఇంటూ dl ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ B/dl cos θ, దట్ ఈజ్ ఈక్వల్ టు B ఇంటిగ్రల్ dl. ఇంటిగ్రల్ B/dl ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ 2πr. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ నుండి
ఇంటిగ్రల్ b ఇంటూ dl ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ I బై 2πr ఇంటూ 2πr. దేర్ఫోర్ ఇంటిగ్రల్ b dl ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ I. ఫోర్స్ ఆన్ ద కరెంట్ లూప్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయస్కాంత క్షేత్రంలో ఉన్న తీగ చుట్టపై పనిచేసే బలం. ABCD అనే రెక్టాంగులర్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ యొక్క పొడవు AB ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ టు L మరియు వెడల్పు AD ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు B. దీనిలో I కరెంట్ ప్రవహించును. సర్క్యూట్ తలానికి గీసిన లంబం క్షేత్ర దిశలో తీటా కోణం చేయును. భుజాలు AB BCలపై పనిచేసే ఫోర్సెస్ ఒక్కొక్కటి F ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ B ఇంటూ B. నిలువు అక్షం XY పై వ్యతిరేక దిశలో పనిచేయడం వల్ల దానిపై రిజల్టెంట్ ఫోర్స్ 0. ABDC భుజాలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పెర్పెండిక్యులర్గా ఉండటం వలన ఈ భుజాలపై పనిచేసే బలాలు ILB. ఈ బలాలు PQల వద్ద ఉండును. ఈ బలాల వల్ల బలయుగ్మం ఏర్పడును. బలయుగ్మం PR ఈజ్ ఈక్వల్ టు PQ sin θ దట్ ఈజ్ ఈక్వల్ టు B sin θ. తీగ చుట్టపై పనిచేసే టార్క్ ఆన్ కరెంట్ లూప్. తీగ చుట్టపై పనిచేసే ఫోర్సెస్ F ఈజ్ ఈక్వల్ టు BIL. ఇవి రెండు సైజులలో సమానంగా ఉండి దిశలో ఆపోజిట్గా ఉండును. రెండు ఈక్వల్ సైజులు కలిగిన రెండు బలాలు ఒక వస్తువుపై ఒకే సమయంలో ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తే బలయుగ్మం ఏర్పడును. బలయుగ్మం వలన బలయుగ్మ భ్రామకం లేదా టార్క్ ఏర్పడును. టార్క్ ఈజ్ ఈక్వల్ టు బలం ఇంటూ రెండు బలాల మధ్య లంబ దూరం దట్ ఈజ్ ఈక్వల్ టు BIL స్మాల్ b sin θ దట్ ఈజ్ ఈక్వల్ టు BIL స్మాల్ b sin θ దట్ ఈజ్ ఈక్వల్ టు BI క్యాపిటల్ A sin θ. ఇక్కడ L ఇంటూ స్మాల్ b ఈజ్ ఈక్వల్ టు A. N చుట్లు కల వలయానికి టో ఈజ్ ఈక్వల్ టు BIAN sin θ. తీగ చుట్టతలం మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు సమాంతరంగా ఉన్నప్పుడు టార్క్ మినిమం అనగా టో ఈజ్ ఈక్వల్ టు BIAN sin θ. θ ఈజ్ ఈక్వల్ టు 0, టో ఈజ్ ఈక్వల్ టు 0 అగును. మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు తీగ చుట్ట తలం లంబంగా ఉంటే టార్క్ మ్యాక్సిమం అగును. θ ఈజ్ ఈక్వల్ టు 90 degrees కనుక టో ఈజ్ ఈక్వల్ టు BIAN అగును. మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. అయస్కాంత ద్విధ్రువ భ్రామకం. విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార వలయ అక్షంపై కేంద్రం నుండి x దూరంలో గల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీవ్రత B ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ N I/R² బై 2 ఇంటూ R² ప్లస్ X² టు ది పవర్ ఆఫ్ 3/2. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. X గ్రేటర్ దాన్ R అయితే ఇండక్షన్ B ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ N I/R² బై 2x³ దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ను 2π చే మల్టిప్లై చేయగా B ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ NI ఇంటూ 2πr² బై 4πx³ దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ బై 4π ఇంటూ 2NI ఇంటూ πr² బై x³. B ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ బై 4π ఇంటూ 2NIA బై x³. ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు πr². ఈ ఈక్వేషన్ని బార్ మ్యాగ్నెట్ ఫీల్డ్ పై ఏర్పడే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ తీవ్రతా సమీకరణం B ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ బై 4π 2m బై x³ తో పోలిస్తే M ఈజ్ ఈక్వల్ టు NIA అగును. M ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క మ్యాగ్నెటిక్ మొమెంటం అగును. విద్యుత్ వలయం అయస్కాంత ద్విధ్రువంగా ప్రవర్తించును. దాని యొక్క అయస్కాంత భ్రామకం M ఈజ్ ఈక్వల్ టు NIA అగును. దీనిలో N చుట్ల సంఖ్య, I సర్క్యూట్లో ప్రవహించే కరెంట్, A ముఖ వైశాల్యం. చుట్ట దీర్ఘచతురస్రాకారంగా ఉంటే యాంటీ క్లాక్ వైజ్ కరెంట్ ప్రవహిస్తున్న ముఖతలం వైపు నార్త్ పోల్ మరియు క్లాక్ వైజ్ ప్రవహిస్తున్న దశ ముఖతలం సౌత్ పోల్ వైపు ఏర్పడును. ఎనాలజీ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. విద్యుత్ అయస్కాంత భ్రామకాల సారూప్యత. విద్యుత్ భ్రామకం. విద్యుత్ తీగ చుట్టలో ఏర్పడే బలయుగ్మంలో ఉండే బలం F ఈజ్ ఈక్వల్ టు BIL. అయస్కాంత భ్రామకం బార్ మ్యాగ్నెట్ వలన ఏర్పడే అయస్కాంత క్షేత్రంలో ఉండే బలం F ఈజ్ ఈక్వల్ టు MB. ద్విధ్రువ భ్రామకంను M తో సూచిస్తారు. అయస్కాంత భ్రామకాన్ని M తో సూచిస్తారు. విద్యుత్ భ్రామకంలో డైపోల్ మూమెంట్ M ఈజ్ ఈక్వల్ టు NIA. అయస్కాంత భ్రామకం క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m ఇంటూ 2L. విద్యుత్ భ్రామకంలో ద్విధ్రువ భ్రామకం విద్యుత్ ప్రవాహం మరియు
ముఖ వైశాల్యాల లబ్ధానికి సమానం. అయస్కాంత భ్రామకంలో అయస్కాంత భ్రామకం ధ్రువసత్వం మరియు పొడవుల లబ్ధానికి సమానం. విద్యుత్ భ్రామకంలో తీగ చుట్టలో విద్యుత్ ప్రవహించే దిశను ఆధారంగా నార్త్ సౌత్ పోల్స్ ఏర్పడును. అయస్కాంత భ్రామకంలో బార్ మ్యాగ్నెట్ చివరలు నార్త్ సౌత్ పోల్స్గా పనిచేయును.